దేవుని క్రియలు వానిలో లేవు కాబట్టి ఈ లోకములో వాడు ఎంత గొప్పోడైనా సరే వానిని కూడా మోసపుచ్చడానికి బయలుదేరిండి. ఆల్రెడీ వాని పని ప్రారంభమైంది. అనేక మంది మోసపోతున్నారు, అనేక మంది పడిపోతున్నారు, అనేక మంది చెడిపోతున్నారు, అనేక మంది సంఘాలు కాలైపోతున్నాయి. వాడు బయలుదేరిండు, వాని పని ప్రారంభించాడు. ఏర్పరచబడిన వారిని సైతము వాడు ఏం చేస్తున్నాడు ఎరికేనా? ఎలా మోసపుచ్చుతున్నాడంటే చూడు కిందికా, సూచక క్రియ చేస్తున్నాడు. నీ కళ్ళ ముందల దయ్యాన్ని ఎలగొడుతున్నాడు. నీ కళ్ళ ముందల పేరు పెట్టి పిలుస్తున్నాడు. నీ కళ్ళ ముందల ఇదిగో నీకు ఇది జరగబోతుందని చెప్తున్నాడు. నేను ఇవాళ ఒక మాట చెప్తున్నా, దేవునికి తప్ప ఈ లోకములో ఎవరికైతే ఘనత వస్తుందో, తన ఘనత కొరకు తన కీర్తి కొరకు ఎవరు ఆరాటపడతాడో వాడితోటి దేవుడు కొంతకాలము పని చేయించుకొని తర్వాత వదిలేస్తాడట. ఆ వ్యక్తి ఇక దేవుని సేవలో ఎదగలేడట. ఈ ప్రవర్తన కలిగిన సంఘాలన్నీ లెక్క పెట్టుకో. ఇంట్లోకి పోయి ఉపవాసాలన్న పేరుతోటి దయ్యాలతోటి వరాలతోటి రకరకాలుగా నీకు అది జరగబోతుంది, ఇది జరగబోతుంది, నువ్వు ఆ సమస్యతో వచ్చినావు, ఈ సమస్యతో వచ్చినావు అని ఎవరైతే మాట్లాడారో ఆ సంఘాలు అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి. అక్కడ నుండి ఒక్క మెట్టు కూడా పైకెక్కరు. మీరింటికి పోయి ఆలోచన చేయండి. దేవుడు వారిని కొంతకాలం వరకే వాడుకుంటాడు. ఆ వాడుకున్నప్పుడు సత్యమును తెలుసుకోలేకపోయారు, వాక్యమందు నిలవలేకపోయారు, ప్రభు యొక్క శిష్యుల సంఖ్యలో చేర్చబడలేకపోయారు. కాబట్టి వారు అంత మాత్రమే ఆగిపోయారు.